అస్సలు అనుకోలేదు ఈ మ్యాచ్ మళ్ళీ మాకే సెట్ అవుతుందని. ఎందుకు ఈ మాట అన్నా అంటే ఒక చిన్న స్టోరీ జరిగిందనమాట. ఆ స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఒక రోజు అనమాట మా మమ్మీ వాళ్ళు వేరే వాళ్ళతో ఆడతాం ఈ మ్యాచ్ ఉంది అని చెప్పేసి చెప్పారు మా మమ్మీకి. సో అప్పుడు చూద్దాంలే అన్నట్టు అనుకున్నారు, కానీ లైట్ తీసుకున్నారు. పాప చిన్నగా ఉంది, తను స్టడీస్ చేస్తుంది అని చెప్పేసి. అప్పటికి నేను ల్యాబ్ టెక్నీషియన్ ఫస్ట్ ఇయర్ అనమాట. కానీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కూడా అయిపోలేదు. సో నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం, ల్యాబ్ టెక్నీషియన్ అనేది. సో నాకు ల్యాబ్ టెక్నీషియన్ ప్యాషన్తో తీసుకొని చేస్తున్నాను అనమాట. అయితే ఈలోపు ఒక మ్యాచ్ అని వచ్చింది. ఆ మ్యాచ్ ఏంటంటే మా హస్బెండే వచ్చారనమాట. అంటే ఇప్పుడు హస్బెండ్, అప్పుడైతే ఒక అబ్బాయి అని మెన్షన్ చేశాను. ఆ అబ్బాయికి మ్యాచ్ వచ్చింది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పేసి మాకు తెలిసిందనమాట. అయితే ఒకరోజు మా మమ్మీ తనకు కాల్ చేసింది. ఇట్లా అప్పటికి మాకు తెలియదు తనకు ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పేసి. ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా పెళ్ళి చేసి మా పాపకి పెళ్ళి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం, మీరు ఏమంటారని చెప్పి కాల్ చేసింది. సో మా మమ్మీ అప్పటికి మా హస్బెండ్ ఏమని చెప్పారంటే, తను నాకు మ్యాచ్ సెట్ అయిపోయింది, ఇక ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి, అట్నే ఇలాగ ఎంగేజ్మెంట్ చేసుకుంటే అయిపోతుంది, నెక్స్ట్ పెళ్ళి చేసుకోవడమే అని చెప్పేసి అని అంటే, ఓకే అవునా మంచి సంబంధం పోయిందని చెప్పేసి మేము అట్లా అనుకోలేదు. దేవుడు తదాస్తున్నట్టే నీకు ఈ అబ్బాయే సెట్ అవుతారని చెప్పేసి ఆ దేవుళ్ళు కూడా అట్నే ప్రే అంటే దీవించారు అనుకుంటా. సేమ్ అట్లనే అయిపోయింది. కరెక్ట్ 1 వీక్కి వేరే వారి నుంచి మాకు కాల్ వచ్చింది, ఆ బాబుకి క్యాన్సిల్ అయిపోయింది మ్యారేజ్. ఎందుకు మేము అడిగామంట, రీజన్ ఏంటి అంటే అది గోత్రం అనేది కలిసిపోయింది. ఆ గోత్రం కలిసిపోవడం వల్ల వాళ్ళు అన్న చెల్లెలు బ్రదర్ అండ్ సిస్టర్ అయిపోయిందనమాట. సో క్యాన్సిల్ అని చేసుకున్నారు. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని చెప్పేసి వేరే వాళ్ళ ద్వారా చెప్పారనమాట. సో ఆ చెప్పడంతో ఒక డేట్ అని ఫిక్స్ చేసుకున్నారు. ఆ డేట్కి నన్ను వచ్చి చూద్దామని చెప్పి. అయితే ఆ నాకు బాగా గుర్తుంది తను నేను ఎప్పుడు చూసానంటే 27 మార్చి 2019లోనే చూశాను. ఈ స్టోరీ ఇప్పుడు చెప్పడం అయిపోదు కాబట్టి నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను అనమాట. బాయ్ బాయ్.